డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి. వివాహాలకు పావలా వడ్డీకే 1,00,000 వరకు రుణం. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. సో, డ్వాక్రా మహిళలకు ఎట్టకేలకు మరో కొత్త పథకం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు అండగా నిలుస్తూ వారి కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై నిర్వహించిన సమీక్షలో చెప్పారన్నమాట. ఈ పథకాన్ని సర్ఫ్, శ్రీనిధి సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఆడబిడ్డల పెళ్లికి ఈ పథకం కింద 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. 2026-27 ఏడాది నుంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలుకు గాను 250 కోట్లు ప్రతిపాదించారు. ఏడాదికి కనీసం 25,000 మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా పథకాన్ని రూపొందించారన్నమాట. అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే నినాదంతో ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఈ పథకానికి అమలు ఎలా జరుగుతుందంటే, సభ్యురాలి కుమార్తె వివాహానికి పథకం వర్తిస్తుందన్నమాట. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణం అయితే ఇస్తారు. 4% వడ్డీ అంటే పావలా వడ్డీకి రుణం ఇస్తారు. అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు అయితే ఏమీ ఉండవన్నమాట. ఇక తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించొచ్చు. అంటే మనకి 48 అంటే దాదాపు మనం చూసుకోవచ్చనమాట. 4 నెలలనమాట. ఇక పథకం ఎవరికి వర్తిస్తుందంటే, డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సభ్యులై ఉండాలి. ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును సక్రమంగా చెల్లించే వారికి ఇస్తారు. ఇక దరఖాస్తు ఎక్కడ చేయాలంటే, స్థానిక వెలుగు కార్యాలయం లేదా వివోఏ లేదా యానిమేటర్ ద్వారా చేయాలన్నమాట. లబ్ధిదారులు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా పథకాన్ని అమలు చేస్తారు. ఈ ఆధారాలనే ఇవ్వాల్సిందే మీరు. లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రము, పెళ్లి ఖర్చు అంచనా మొత్తం ఇవ్వాలి. వివాహానికి సంబంధించిన వివరాలు పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. నిర్దేశిత పత్రాలు సమర్పించిన తర్వాత 48 గంటల్లో రుణం ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. సో, చూశారు కదా. సో, కొత్త పథకం ₹1,00,000. డ్వాక్రా మహిళలు వారి పిల్లలకి, పెళ్ళైతే ఆడపిల్లకి ఈ డబ్బులు ఇస్తారు. కేవలం పావలా వడ్డీకి ₹1,00,000 అయితే ఇస్తారనమాట. సో, మీరు దరఖాస్తు చేసే ప్లేసు, ఏ పత్రాలు ఉండాలి, అదే ఎన్ని రోజుల్లో మీకు డబ్బులొస్తాయి, ఎన్ని రోజుల్లో మీరు చెల్లించాలి అనే పూర్తి వివరాలైతే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని